హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ టమాటో చట్నీ. ఈ చట్నీ చేయడానికి పాన్ పెట్టుకోవాలి, అందులోకి ఆయిల్ వేసుకోవాలి. కారానికి సరిపడా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి కొన్ని ధనియాలు వేసుకోవాలి. పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు 3 వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని కూడా వేగనివ్వాలి. అన్నీ ఇట్లా మంచిగా వేగిన తర్వాత ప్యాన్లో నుంచి తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, గరిటతో ఇట్లా అంటే ముక్క కట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి వేయించి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉడికించుకొని పెట్టుకున్న టమాటా మిశ్రమం వేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ చట్నీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.